ఢిల్లీలో కుండపోతగా వర్షం పడుతోంది. తెల్లవారుజాము నుంచి కూడా ఏకతాటిగా ఈ భారీ వర్షం కురుస్తోంది. ఢిల్లీ నోయిడాలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. ప్రధాన రోడ్లపైకి ఈ ట్రాఫిక్ జామ్ కనబడుతోంది. వరద నీరు కారణంగా ఇక్కడెక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక ఆశ్రమ్ బ్రిడ్జ్ సమీపంలో భారీగా వరద నీరు చేరింది. చెరువును తలపిస్తోంది మింటో రోడ్డు. ఇక నీట మునిగినటువంటి వాహనాలు దర్శనమిస్తున్నాయి. రోడ్లపైకి నీటిని తొలగిస్తున్నారు అధికారులు. రోడ్లపై నుంచి నీటిని తొలగిస్తున్నారు. ఇక రోడ్లపై ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన ఢిల్లీలో సిచ్యువేషన్. చాలా వర్షపాతం నమోదైంది. ఢిల్లీ నోయిడాలో చాలా కుండపోతగా వర్షాలు కురిశాయి. ఏకతాటిగా కురిసిన ఈ భారీ వర్షాల కారణంగా రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. ప్రధానంగా రోడ్లపైకి వరద నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ అయింది. భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా అక్కడంతా కూడా అవస్థలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు మొత్తం కూడా, వాహనదారులు. ఇక ఆశ్రమ్ బ్రిడ్జ్ సమీపంలో భారీగా నీరు నిలిచింది. అక్కడ మింటో రోడ్ పూర్తిగా కూడా చెరువును తలపిస్తోంది. పూర్తిగా కూడా వాహనాలను నీట మునిగాయి. ఆ రోడ్లపైనటువంటి వరద నీరును తొలగించేందుకు అధికారులు సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్లని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు పోలీసులు. రోడ్లపై నుంచి చాలా ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యంలో ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఢిల్లీలో కూడా చాలా భారీగా వర్షపాతం నమోదైనట్టు తెలుస్తోంది. నోయిడా ప్రాంతంలో కూడా చాలా భారీ వర్షపాతం నమోదైంది. సో వర్షాలకు సంబంధించి అప్డేట్స్ ఏ రకంగా ఉన్నాయి? ఢిల్లీ ప్రజలు ఎటువంటి అవస్థలు పడుతున్నారు? ఇక ఢిల్లీతో పాటు సరౌండింగ్ స్టేట్స్, ఇటు హర్యానా గురుగాం కానీ, ఉడిపిలోని నోయిడా కానీ, మరి సరౌండింగ్ ప్లేసెస్ కూడా భారీ వర్షాల నేపథ్యంలో దాదాపు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల మీదకి వాటర్ రావడంతో అసలు కార్లు, వాహనాలు కూడా దాదాపుగా సగం వరకు మునిగిపోయాయి. మరి అలా దీంతో భారీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కార్లు ఆగిపోయాయి. ట్రాఫిక్ నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. మరి అనేక ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా మునిగిపోవడం వల్ల రాకపోకలకు తీవ్రమైన ఇబ్బంది ఏర్పడింది. మరి ప్రతిసారి కూడా వర్షాలు వచ్చిన టైంలో ఢిల్లీ రాజధాని ఢిల్లీ కూడా ఈ రకంగా ఉన్నప్పుడు కూడా దీనికి సంబంధించి ఒక ప్లాన్ లేకపోవడం, అలాగే సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల హైదరాబాద్ లో ఏ రకంగా సిచ్యువేషన్ ఉంటుందో అదే రకంగా ఢిల్లీలో కూడా పరిస్థితి ఏర్పడింది. మెట్రో సిటీస్ కానీ మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా ఇటు బెంగళూరు, ఇటు ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, ఈ 4 రాష్ట్రాల్లో ఈ 4 మెట్రో సిటీస్ లో కూడా ఎప్పుడు వర్షం పడినా కూడా విపరీతంగా ట్రాఫిక్ జాము, అలాగే రోడ్డు బ్లాక్ అయిపోవడం జరుగుతుంది. దాదాపుగా ప్రజలు బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఇంట్లో ఉండడం తప్ప వేరే మార్గం లేని పరిస్థితి ఏర్పడుతుంది. మరి అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలతో ఇటు ఢిల్లీ అతలాకుతలం అయిపోయిందని చెప్పాలి. రామకృష్ణ, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకంటే ఢిల్లీలో గతంలో కూడా వర్షాల కారణంగా చాలా ఇబ్బందులు పడ్డారు జనం తీవ్రంగా. సుమారుగా ప్రతి వారం 10 రోజులకు ఒకసారి ఈ రకంగా వర్షపాతం నమోదవుతోంది. పెద్ద ఎత్తున అక్కడ వరద నీరు చేరుతోంది. సో ప్రజెంట్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అధికారులు అయితే మాత్రం దాదాపుగా ఎన్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభిస్తున్నారు. కొద్దిగా కొన్ని ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. అక్కడ పడవలను ఉపయోగిస్తున్నారు. పడవలు ఉపయోగించి ప్రజలకు అవసరమైనటువంటి సహాయాన్ని అందిస్తున్నారు. ఆహారాన్ని, అలాగే మిల్క్, ఇవన్నీ కూడా అందిస్తున్నారు. ఇక్కడ పరిస్థితి అయితే కాదు, కొంత వర్షాలు పడినప్పుడు కొన్ని గ్రామాల వరకు ఇబ్బంది ఉంది. నార్మల్ గా దాంతోపాటు సిటీస్ లో లోతట్టు ప్రాంతాలు ఏవైతే వాటిలో కూడా ఇబ్బంది ఉంది. అక్కడ కూడా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తుంది. మనోజ్. రైట్ రామకృష్ణ, అసలు మొత్తం మీద ఢిల్లీలో కూడా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ నోయిడా ప్రాంతాల్లో చాలా భారీగా వర్షపాతం నమోదైంది. దీని కారణంగా రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా చోట్ల ప్రజలు మొత్తం కూడా బయట రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా ఈ వరదలు ఉప్పొంగడంతో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. వెంటనే ఆ వరద నీటిని మొత్తం కూడా తొలగించేందుకు సిబ్బంది అక్కడ సిద్ధమయ్యారు. సిబ్బంది కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. చాలా భారీగా వర్షపాతం నమోదైంది. కుండపోతలాగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, బెంగళూరు, ఆ తర్వాత హైదరాబాద్, ముఖ్యంగా ఈ 3 జిల్లాల్లో 3 రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున వర్షపాతం నమోదవుతోంది. అటు కర్ణాటకలో కావచ్చు, ఇటు ఢిల్లీ, హైదరాబాద్ 3 ప్రాంతాల్లో కూడా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడితే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా వర్షపాతం నమోదవుతున్నాయి. సో ప్రస్తుతం అధికారులు అప్రమత్తమయ్యారు. వీటన్ని కూడా చక్కదిద్దే ప్రయత్నంలో పడ్డారు.